యేసయ్య మన పాపాన్ని, శిక్షను ఆయన తీసేశాడు. నీ జీవితంలో తీసేయాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంతే. ఇప్పుడు యేసయ్య మొదటి అంతస్తులో ఉన్నాడు, నువ్వు 100, 20, 30 ఉంటావు. అరే నేను ఇస్తాను, నేను నీ కోసం సమస్తాన్ని సంపాదించాను రా అంటాడు. నువ్వేమో ఆ దిగవు, ఆ మెట్టు దిగవు. కొంతమంది కులం దిగరు, చావనైనా సస్తా. దేవుడు అంటాడు నీ కోసం నేను సమస్తాన్ని చేశాను, ఆ క్షమాపణ తీసుకోవాలంటే మొదటి అంతస్తుకు రా అంటాడు. నువ్వేడున్నా ఇప్పుడు విశ్వసించడం ఈజీ. అందుకనే బాప్తిస్మ కార్యక్రమం పెట్టాడు. నీ నేల దగ్గరికి తీసుకెళ్ళి బయటకు తీయాలి. అంటే నువ్వు ఎవడమైనా సరే నేల మీదకి వచ్చి నేలలో పాతి పెట్టబడాలి, అంతే. అందుకే చాలా మంది పాపాలు క్షమించబడాల. బాప్తిస్మ తీసుకున్నా తన్ను తాను తగ్గించుకొని క్రీస్తు సిలువలో చేసిన దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఆయన దగ్గర సిలువలో చేసింది ఒప్పుకోవాలంటే మీరు వచ్చి తను తాను తగ్గించుకున్నట్లుగా మీరు కూడా తగ్గించుకుంటే ఆయన మీకు క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ ఇవ్వటం కాదు, ఆ విషయంలో మరి అన్నడు పాపం చేయకునే శక్తి వస్తుంది. మనకు రాలా, మరెందుకు రాలేదు? మనం సరైన రీతిలో తగ్గించుకునేసే దగ్గరికి రావట్లేదు.